అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైవి సుబ్బారెడ్డి గారు మరి మూడు ముక్కలాట ఇంతవరకు ఆడిన నాటకాన్ని తెరదించి మళ్ళీ నాలుగో ఆటగా హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఉండేదానికి మేము మా పార్టీ మరి ప్రయత్నం చేస్తాదని చెప్పేసి కొత్త నాటకానికి తెరలేపిన విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది కేవలం వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రజలను వంచేదానికోసం, తెలుగు జాతిని మోసం చేసేదానికోసం ఈరోజు ఈ కొత్త నాటకానికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెరలేపిన విషయాన్ని మనం చూస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 5 ఏళ్లలో రాజధాని నిర్మించలేని అసమర్థులు మీరు. 5 ఏళ్లలో ఎట్లాంటి రాజధానికి చిన్న కట్టడం కూడా చేయలేకుండా 3 ముక్కలాటగా 3 రాజధానుల పేరు మీద ప్రజలను మోసం చేసి ఈరోజు అవన్నీ కూడా ఫెయిల్ అయినాయని చెప్పేసి మరొక తూరి ఈరోజు మరి రాష్ట్ర ప్రజలను మోసం చేసేదానికి, ముఖ్యంగా రాయలసీమ ప్రజలను మోసం చేసేదానికి ఈరోజు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని చూడాలని చెప్తున్నారు. ఇది చాలా శోచనీయమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాజధాని లేకుండా తెలుగు జాతి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఈ దుర్గతి లేదు. ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది, కానీ మన ఆంధ్రకు మాత్రమే ఒక రాజధాని అనేది లేకుండా చేసిన పాపం ఎవరిదంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న పాలకులది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిది అనే విషయం. వైవి సుబ్బారెడ్డి గారిని కానీ లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ నేను ఒకటే మాట సూటిగా అడుగుతున్నాను. అయ్యా, మీరు ఈ రాష్ట్ర ప్రజలపైన ఏం ప్రేమ ఉంది మీకు? మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉంటుందని చెప్పేసి ఆ రోజు మరి ఢిల్లీలో కేంద్ర పార్లమెంటులో చట్టం చేస్తే మరి ఉమ్మడి రాజధానిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉమ్మడి ఆస్తులను, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉమ్మడి ఆస్తులను 5 సంవత్సరాల పాటు కాపాడితే నువ్వు ముఖ్యమంత్రి అయిన వెంటనే హైదరాబాద్కు పోయి కేసీఆర్ ఇంట్లో ఒక బిర్యానీ తిని కప్పు ఛాయ్ తాగి హైదరాబాద్లో ఉండే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన 87,000 కోట్ల రూపాయల విలువ చేసే ఉమ్మడి ఆస్తులను దారదత్తం చేసినావే. మరి నీవు ఈరోజు మళ్ళీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని మాట్లాడుతున్నావంటే నీకు ఏ నైతికత ఉంది? నువ్వు ప్రజలను మోసం చేసేదానికే ఈరోజు మళ్ళీ ఇట్లాంటి నాటకానికి తెరదీసిన. ఈరోజు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక ఇక్కడ హైదరాబాదు, బెంగళూరు మరి ఇట్లాంటి నగరాలకు ఆంధ్ర రాష్ట్ర యువత అంతా కూడా పోతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ యువతను మోసం చేసేదానికి మళ్ళీ ఒక తూరి నువ్వు హైదరాబాదు ఉమ్మడి రాజధాని అనే మాటను చెప్తున్నారు. మీ మాటలను ఎవరు నమ్మే పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు లేరు. ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధానిని నిర్మించలేని అసమర్థ పాలకులను తరిమి కొట్టేదానికి, గద్దె దించేదానికి మరి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక సమర్థుడైన నాయకుడు, రాజధానిని ప్రజలకు నిర్మించే నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విశ్వాసం ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉంది. మరి కాబట్టే రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని 2 పార్టీలను కలిపి ఈ రాష్ట్రంలో అధికారంలో తెచ్చేదానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని, సిద్ధం అంటున్న ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దెదించేదానికి రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.